presented by Paulomi Estates, associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియల్టీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియాలిటీకి సుస్వాగతం. రియాలిటీ సెక్టర్లో ప్రస్తుతం బయర్స్ కు అనుకూలమైన టైం నడుస్తోంది. ఓపెన్ ప్లాట్స్, బడ్జెట్ ప్లాట్స్, విల్లాస్, లగ్జరీ హోమ్స్ ఇలా మీరు ఏది కొనుక్కోవాలన్నా సరే ఇది అత్యంత సరైన టైం అని చెప్పొచ్చు. దేశంలోని మిగతా మెట్రో సిటీస్తో పోలిస్తే హైదరాబాద్ సిటీలో ప్రీమియం సెగ్మెంట్లో ప్రాజెక్టులకు డిమాండ్ చాలా బాగా కాన్స్టెంట్గా కొనసాగుతుందని చెప్పాలి. భాగ్యనగరంలో ఫ్యూచర్ ఎంత ఉజ్వలంగా ఉండబోతోంది అనడానికి ఇది అత్యుత్తమమైన సూచిక. కొనుగోలుదారుల చాయిస్ కు తగ్గట్టు డెవలపర్లు డిఫరెంట్ థీమ్స్ తో ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్నారు. సో ఓన్ హౌస్ ప్లాన్ చేస్తున్న వారితో పాటు లాంగ్ టైమ్ గోల్ తో రియాలిటీ రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి ఇది బెస్ట్ టైం. రియాలిటీ ట్రెండ్ కు తగ్గట్టు ట్రెండింగ్ లో ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, బెస్ట్ ఆఫర్లతో ప్రాజెక్టులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మార్కెట్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైంది బి సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ బిగిన్ ది షో. సిటీలో బెస్ట్ లొకేషన్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, పీస్ఫుల్ సరౌండింగ్స్, మంచి బ్రాండ్ వాల్యూ, ఇన్ని క్వాలిటీస్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి అంటే కష్టం. కానీ ప్రముఖ రియాలిటీ ఆర్గనైజేషన్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ మాత్రం ఎక్కడైనా సరే ఎందులోనైనా తగ్గేదే లేదు అంటుంది. చూడగానే సొంతం చేసుకోవాలి అనేంత అందంగా ప్రాజెక్టు డిజైన్ చేయడం గిరిధారికి సాధ్యం. కొత్తదనం ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. కస్టమర్ల ఆకాంక్షలకు తగ్గట్టు ప్రతి ప్రాజెక్ట్ మరింత నవ్యంగా, మరింత లేటెస్ట్ గా డిజైన్ చేయడమే గిరిధారి సంస్థను రియాలిటీ ఇండస్ట్రీలో ట్రెండింగ్ లో ఉంచుతోంది. హై రైజ్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి అంచనాలను మెప్పించే ప్రాజెక్టులతో హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ రంగంలో ఓ కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తోంది. హాయ్ సార్. హలో సార్, బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే కనుక ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఏంటిదంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే పెద్ద డ్రీమ్ కింద ఉంటుంది. సో మీరు అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు? ప్లాన్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ కంటే లాంగ్ అవుతున్నా కాబట్టి మనకి ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోతుందో, ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ రోడ్ వన్స్ RRR అయిపోయిన తర్వాత అది నా ఆలోచనలో కూడా ఉన్నది. డెఫినెట్గా ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోతే మనం ఆ ఏరియాలో వాళ్ళ బడ్జెట్కి సంబంధించినది చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఆల్మోస్ట్ వెరీ కాస్ట్లీ అయిపోయినాయి. ఎక్కడ చూసినా 40 crores, 50 crores, 100 crores అనేది నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అఫోర్డ్ చేయలేరు వాళ్ళు. కాబట్టి సిటీకి ఒక 50-60 kilometers రేంజ్లో వెళ్ళిపోతే డెఫినెట్గా వాళ్ళకు బడ్జెట్ లెవెల్లో అది మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అది కూడా సార్, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే మాకు చెప్తారా? మా గిరిధారి కన్స్ట్రక్షన్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్తగా సూర్యాపేట్ ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. అదే విధంగా వరంగల్ గేటెడ్ కమ్యూనిటీ 6 acres బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ రాబోతాం. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ ఏరియాలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ ORR ఎగ్జిట్ నెంబర్ 17 and 18లకు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ అల్టిమేట్ అనిపిస్తాయి. ఈ ప్రాజెక్ట్ కు మరో మేజర్ అట్రాక్షన్ ప్రాస్పెరా కౌంటీ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో కిస్మత్పూర్ అనే విలేజ్లో ప్రాస్పెరా కౌంటీ ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నెంబర్ 1 కాబోతా ఉన్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. సార్, ఏదో కమ్యూనిటీ కట్టేసాము వదిలేసాము అని కాకుండా మీ ప్రాజెక్ట్స్ చూసుకుంటే కనుక ఎయిర్ క్వాలిటీ టెస్ట్ కానీ, సాయిల్ క్వాలిటీ టెస్ట్ కానీ, అండ్ పర్సనల్లీ నేను చూసింది ఏంటంటే మీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో దానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? మా దగ్గర ఆల్రెడీ హౌస్ కీపింగ్ ఈ సిస్టమ్ అంతా ఉంది. మొత్తం ప్రతి ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ కార్పస్ ఫండ్ మేము కలెక్ట్ చేస్తాం. కార్పస్ ఫండ్తో పాటు వాళ్ళకి ఏంటంటే ఒక బాడీ, ఒక సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి సెక్యూరిటీ కానీ అండ్ ఈ హౌస్ కీపింగ్ సంబంధించిన సిస్టమ్ మొత్తం మనం ఆల్రెడీ ఫస్ట్ టైం తన ఎప్పుడైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు నడిపించుకుంటూ ఆఫ్టర్ దట్ అసోసియేషన్ ఫామ్ అవుతుంది. అసోసియేషన్ ఫామ్ అయిపోయినాక వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు ఏదైతే సిస్టమ్ ఉందో నడిపిస్తే వాళ్ళు నడిపిస్తారు, లేదా కూడా కొత్తగా అపాయింట్ చేసుకుని నడిపించుకుంటూ ఉంటారు కస్టమర్లు. ఆ రకంగా మేము ఏ ప్రాజెక్ట్ చూసినా క్లీన్, నీట్, దాన్ని 100% మేము కాంప్రమైజ్ కాము. కాబట్టి బాగానే చేసుకుంటాం, మంచిగా పర్ఫెక్ట్.
వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో ప్రైమ్ లొకేషన్స్ లో ఇలా ప్రతి దానిలో టాప్ గా నిలిస్తేనే కస్టమర్ల నుంచి ది బెస్ట్ అన్న గుర్తింపు లభిస్తోంది. డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ కు కస్టమర్ల నుంచి ఏ ప్రశంసలు అందుకుంటున్న సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. అభినందన ఇన్ఫ్రా రియాలిటీ ఎంటీలు వెంకటేష్ అలాగే స్వప్న గారిది ఫ్యూచర్ ఓరియంటెడ్ ప్లానింగ్. అందుకే ఇప్పుడు సిటీలోనే ప్రైమ్ లొకేషన్స్ గా ఉన్న మణికొండ, కొల్లూరు ఏరియాల్లో ఎన్నో క్రేజీ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇండివిజువల్ హౌస్ అయినా, విల్లా అయినా, లగ్జరీ హౌస్ అయినా, కస్టమర్ల చాయిస్ ఏదైనా సరే అందుకు వన్ స్టాప్ డెస్టినేషన్ గా అభినందన సంస్థకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు. బెస్ట్ ప్రైజింగ్ లో లగ్జరీ హోమ్స్ ఎందరికో అందమైన డ్రీమ్. అది కల కాదు, మీ గమ్యమంటోంది అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా, మెచ్చేలా ప్రైమ్ లొకేషన్స్ వెలిమల, కొల్లూరులో అట్రాక్టివ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ప్రతి కళ నిజమవుతుంది, ప్రతి ఆశ నెరవేరుతుంది. రియాలిటీ రంగంలో ఇలా చెప్పడం అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ అండ్ కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్ థింగ్. సో అది కేవలం మన అభినందన ఇన్ఫ్రాతోనే సాధ్యమవుతుంది. అండ్ ప్రతి ప్రాజెక్ట్ కూడా చేపట్టింది ఏదైనా సరే ఒక ల్యాండ్ మార్క్ సృష్టిస్తూ అండ్ ఆ ప్రాజెక్టులని ఫ్యూచర్ విజనరీతో తీర్చిదిద్దడం అనేది అభినందన ఇన్ఫ్రా ఎండీలు వెంకటేష్ అండ్ స్వప్న గారులకే సాధ్యమైంది. ఈ రోజు మనం సంస్థ ఎండీ స్వప్న గారితో ఉన్నాము. సో తనతో చిన్న చిట్ చాట్ చేసేద్దాము. సో చాలా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా తెలిసేసుకుందాం. హలో మేడం, నమస్తే. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మణికొండలో మీరు 18 years నుంచి 40+ హిట్ ప్రాజెక్ట్స్ అనేది చేస్తున్నారు ఆల్రెడీ. అండ్ ఇంతకుముందు మణికొండ అనేది ఎవరికి పెద్దగా అంత తెలియదు లొకేషన్ వైజ్ కూడా. బట్ ఇప్పుడు మనకి లొకేషన్ వైజ్ అడ్వాంటేజెస్ కానివ్వండి అండ్ ఐటీ కంపెనీస్కైనా అటు అవుటర్కైనా సరే చాలా యాక్సెసిబిలిటీ అనేది మణికొండ అనేది ఇప్పుడు ఒక నెంబర్ 1 లొకేషన్గా అయిపోయింది అనమాట. సో అక్కడ మీరు మళ్ళీ ఇంకొక అనదర్ అప్కమింగ్ ప్రాజెక్ట్తో రాబోతున్నారు. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మన ఆడియన్స్ అండ్ కస్టమర్తో షేర్ చేసుకుందామా? మణికొండలో వచ్చేసి గోల్డెన్ టెంపుల్ నియర్ బై మనం స్టార్ట్ చేస్తున్నాము. 2 acres ప్రాజెక్ట్ అండి, సింగిల్ టవర్. అది కూడా 14 floors వస్తుంది. శ్రీ సంస్థ దాని నేమ్ అండి. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం మనం దానికి. అది గోల్డెన్ టెంపుల్కి నియర్ బై అనమాట, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మణికొండలో కొంచెం ఆ ఏరియా ఏంటంటే బాగుంటుంది, టెంపుల్కి నియర్ బై ఉంటుంది, ప్లస్ అక్కడ స్కూల్స్, కాలేజెస్ ఎవ్రీథింగ్ నియర్ బై ఉన్నాయి. అవును, సో అందుకని అక్కడ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. ప్రజెంట్ ఏంటంటే అప్రూవల్ లెవెల్స్లో ఉంది. అది వన్స్ అప్రూవల్ వచ్చాక మనం లాంచ్ చేస్తాం దాన్ని. అండ్ అగైన్ కొల్లూరులో కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో ఆ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయండి? మనం కొల్లూరులో వచ్చేసి స్కంద ప్లస్ అవ్యాన్ 2 స్టార్ట్ చేస్తున్నామండి ఎట్ ఏ టైమ్. అవి సింగిల్ టవర్స్ 40 floors అండి. ఒకటి గాడియం స్కూల్ నియర్ బై ఒకటి చేస్తున్నాము, ఇంకొకటి వచ్చేసి విశాఖ రోడ్లో మనం స్టార్ట్ చేస్తున్నాము. సో మనం ఏంటంటే ఎమ్యూనిటీస్ కూడా వరల్డ్ క్లాస్ ఇస్తున్నాం దాంట్లో. స్కంద వచ్చేసి మనం 1750 నుంచి 2900 SFT వరకు ప్లాన్ చేస్తున్నాము. అవ్యాన్ వచ్చేసి సూపర్ ప్రీమియం అనమాట. సో సూపర్ ప్రీమియంలో ఏంటంటే ఒక విల్లా టైప్ మీకు ఫీల్ వస్తుంది దాంట్లో తీసుకున్నప్పుడు. 3150 నుంచి 4950 వరకు SFTs ఉన్నాయి. సో అదేంటంటే నియర్ బై సర్వీస్ రోడ్ ప్లస్ ORR. మనకి ఏంటంటే ప్రీమియం లుక్ వస్తుంది. దానికి 4 sides మనకి వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. 2 సర్వీస్ రోడ్కి నియర్ బై ఉన్నాయి కాబట్టి మన ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందని మేము ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఆల్సో మ్యామ్. థ్యాంక్ యూ. ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ನಗರಕ್ಕೆ ಸುಸ್ವಾಗತ. దక్షిణ భారతదేశంలో అందరికీ ప్రియమైన నగరం, ప్రశాంతమైన వాతావరణానికి, అందమైన పరిసరాలకు పెట్టింది పేరు. కన్నడ ప్రజల కల్పతరువు, నవీన భారతదేశ ప్రగతి చుక్కాని మన బెంగళూరు నగరం. ఈ ఉద్యాన నగిరి ఎందరి కలలకు చిరునామా. ఇక్కడ నివాసం చాలా మంది చిరకాల స్వప్నం. తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఓ పేరు ఇప్పుడు గార్డెన్ సిటీలో ఓ సరికొత్త పుష్ప సుగంధాలు వెదజల్లుతోంది. అది పాలోమి ఫ్లోరిక్. గార్డెన్ సిటీలో అట్రాక్టివ్ లివింగ్ కండిషన్స్ ఉన్న నార్త్ సైడ్ తనిసంద్రంలోనే మాన్యతా టౌన్షిప్ లో లేటెస్ట్ గా గ్రాండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ పాలోమి ఫ్లోరిక్ లాంచ్ చేయనుంది. బెంగళూరు లైఫ్ స్టైల్ కు 100% సూట్ అయ్యేలా పర్ఫెక్ట్ ఫీచర్స్ తో రెసిడెంట్స్ కోరుకుంటున్న వారి చాయిస్ ఫుల్ఫిల్ చేసేలా ఈ ప్రాజెక్ట్ లో డిజైన్ చేసింది. బెంగళూరు తనిసంద్ర అంటే ఐటీ పీపుల్ ఫేవరెట్ లొకేషన్. ప్రఖ్యాత ఐటీ కంపెనీలు, మాల్స్, లైఫ్ స్టైల్ హబ్స్ ఉన్న చోట మోస్ట్ అట్రాక్టివ్ ఎమ్యూనిటీస్ తో పౌలమి ఫ్లోరిక్ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసింది. సిటీలోని కీ లొకేషన్స్ కు తనిసంద్ర నుంచి చక్కని కనెక్టివిటీ యాక్సెస్ ఉండడం ఇంకో అడ్వాంటేజ్. సౌత్ లో అందరి ఫేవరెట్ సిటీ అయిన బెంగళూరులో డ్రీమ్ హౌస్ కోసం అన్వేషిస్తున్న వారి కలను నిజం చేస్తోంది
కస్టమర్ల నమ్మకాన్నే పునాదిగా చేసుకుని ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో మెప్పించి ఇప్పుడు బెంగళూరులో పౌలోమి ఫ్లోరిక్ ప్రాజెక్టుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. అతి తక్కువ టైంలో ఈ ప్రాజెక్టు అందరి దృష్టిని ఆకర్షించడం మార్కెట్లో పౌలోమి సంస్థపై ఉన్న నమ్మకానికి అద్దం పడుతుంది. మరి ఇవాటి మన రియల్ సిటీ ప్రేక్షకులందరి కోసం మన ప్రశాంత్ రావు గారు ఉన్నారు, పౌలోమి అధినేత, ద మేనేజింగ్ డైరెక్టర్. సార్, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఎమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే హౌ బెస్ట్ ఈజ్ ఫ్లోరిక్ సార్? So the advantage there and open spaces there. See, in 9 acres we are building only 740 units. Bangalore is known as a garden city. So that's why we've named this project also as Floric. Floral theme la bothunnamu. So we are emphasizing on a lot of plantation, a lot of floral theme based plantation. So it's going to be very colorful, very lively, lot of amenities, pedda vallaku walking areas, housewife ki safety and security, shopping within the premises, supermarket gaani within the premises, kids ki play areas, play zones, swimming pool, pets ki pet zone unnadi, pet washing and pet cleaning areas also there. We have pickleball courts, we have tennis court, What not? You have everything. futsal courts, everything, all the play amenities. Yes, amenities అంటే అసలు మీరు ఏమేమి ఊహించుకుంటారు అవన్నీ అందులో ఉన్నాయన్నమాట. హౌ ఛాలెంజింగ్ ఈజ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దేర్ అండ్ హియర్? అంటే మీకు ఈజీ అయిందా అక్కడ మా బెంగళూరు? బికాస్ వీ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ ఫ్రమ్ పాస్ట్ 2 years. Yes. Bangalore again is a very beautiful city. IT base again. A lot of IT companies are there. That's one. And North Bangalore predominantly has a lot of Telugu speaking people and probably proximity towards Andhra Pradesh is close కాబట్టి చాలా మంది అక్కడ సెటిల్ అయినారు. సో అట్లా మనకు కొంచెం కన్వీనియన్స్ బాగా అయింది. అనుకోకుండా లాస్ట్ 2-3 years లో నార్త్ బెంగళూరు చాలా డెవలప్ అయిందండి in terms of market wise. And given the traffic congestion in Bangalore, it is very convenient to have a self-sustained ecosystem. So fortunate మనకి ఏంటంటే మనం అనుకునే భారత సిటీ అవుతున్నదో ఆల్రెడీ సెల్ఫ్ కంటైన్డ్ సిస్టమ్ ఇస్ దేర్. యూ హ్యావ్ హోటల్, యూ హ్యావ్ మాల్, యూ హ్యావ్ రెస్టారెంట్స్, షాపింగ్ ఉన్నది, ఆఫీస్ ఉన్నది, రెసిడెన్సెస్ ఉన్నాయి. సో అట్లా సో యూ డోంట్ యాక్చువల్లీ హ్యావ్ టు గో అవుట్. సో సంబడి వర్కింగ్ ఇన్ దట్ విసినిటీ వాళ్ళకి అన్ని కన్వీనియన్సెస్ దగ్గర ఉంటాయి కాబట్టి సో ట్రావెల్ టైమ్ ఇస్ సేఫ్. సో అది ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ప్రజెంట్ అల్ట్రా మోడర్న్ జనరేషన్లో ట్రెండ్స్ చాలా ఫాస్ట్గా మారిపోతున్నాయి. రియల్టీ రంగంలో ట్రెండ్స్ ఇంకాస్త ఫాస్ట్గానే మారుతున్నాయి. ట్రెండ్ క్రియేట్ చేసేలా ప్రాజెక్టు డెవలప్ చేయడానికి, ఫ్యూచర్ జనరేషన్ సైతం మెచ్చేలా ప్రాజెక్టులు తీర్చిదిద్దడానికి ఎంతో విజనరీ అండ్ కమిట్మెంట్ ముఖ్యం. ప్రతి ప్రాజెక్టును సక్సెస్కు ఐకానిక్గా మారుస్తూ అందరినీ మెప్పిస్తూ వస్తున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. రియాలిటీ సెక్టర్లో మైల్ స్టోన్గా మిగిలిపోయేటువంటి ప్రాజెక్టులు ఎన్నిటినో అందించినటువంటి నిఖిలా సంస్థ మరో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తూ రియాలిటీ మార్కెట్కి కొత్త జోష్ ఇచ్చేలా సిటీలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోకిలాలో నిఖిలా పర్పుల్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది. పర్పుల్ ప్రాజెక్ట్ ఇనాగరేషన్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. బ్రాండ్ రేంజ్ లో జరిగిన లాంచింగ్ ఈవెంట్ కు సిటీలో పలువురు బిల్డర్లు, నారెట్కు ప్రముఖులతో పాటు నిఖిలా సంస్థ కస్టమర్లు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. మోకిలాలో నిఖిలా సంస్థ లేటెస్ట్ గా డెవలప్ చేసిన రాయల్ పెవిలియన్ సూపర్ హిట్ అయింది. అదే ఏరియాలో మరిన్ని ప్రత్యేకతల సమాహారంగా ఉండడంతో పర్పుల్ ప్రాజెక్ట్ లాంచింగ్ టైంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. హలో అండి. హాయ్. Hi, and how are you? ఐమ్ గుడ్. హౌ ఆర్ యూ? I'm good. సో ఎన్సిడి విజన్ చూసాము, ట్రాన్స్ఫర్మేషన్ చూసాము, లెగసీ చూసాము, అండ్ ఇప్పుడు ఎవల్యూషన్ ఎలా ఉండబోతుంది? సో ఎన్సిడి వచ్చేసరికి ఎప్పుడు ఇప్పుడు సెకండ్ జనరేషన్ మేము కూడా వచ్చాం కాబట్టి ఎప్పుడు న్యూ కాన్సెప్ట్స్, న్యూ ట్రెండ్స్తో వెళ్ళాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము. దానికి సరైన స్టెప్స్ కూడా తీసుకుంటున్నాము. సో ఏ కంట్రీలో ఉండే కన్స్ట్రక్షన్ స్టైల్ని మనం ఇన్స్పైర్ చేసుకోవచ్చు? పర్సనలీ ఫర్ మీ కన్స్ట్రక్షన్ అవన్నీ సింగపూర్ అంటే చాలా ఇష్టం. సింగపూర్ ఇంతకుముందు మీరు చూస్తే ఇట్స్ ఓన్లీ కన్సిస్ట్ ఆఫ్ వాటర్. సో దాన్ని వాళ్ళు ల్యాండ్ వాళ్ళు డిగ్ చేసుకొని ఇంత మంచి పెద్ద కంట్రీ చేశారు. సో ఆల్రెడీ మనకి స్టడీ టూర్స్ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎక్కువ సింగపూర్లోనే జరుగుతాయి బికాస్ ఆఫ్ దేర్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండ్ ప్రీమియం. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అంటే హ్యాండ్ ఓవర్ ఎప్పటి వరకు ఉండబోతుంది అండ్ కస్టమర్స్ అప్రోచ్ ఎలా ఉంది? సో ఎన్సిడి రాయల్ పెవిలియన్కి వచ్చేసరికి ఆల్రెడీ A-B-C బ్లాక్స్ ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాము. A-Bలో ఆల్రెడీ ఇంటీరియర్స్ చేసుకొని ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. అండ్ వాళ్ళతో కూడా మేము కలిసి అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఒక కుటుంబం లాగా. అండ్ ఇప్పుడు ఎన్సిడి రాయల్ పెవిలియన్లో కొత్తగా D బ్లాక్ లాంచ్ అయింది. సో అది 4 BHK లగ్జరీ ప్రీమియం ఫ్లాట్స్ అవి. కమింగ్ టు నెక్స్ట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఇస్ ఎన్సిడి సాయిపల్లి వేలైట్. ఇది మోకిలాలోనే లార్జెస్ట్ కమర్షియల్ బిల్డింగ్. సో ఇందులో కూడా
లైక్ అన్ని లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోర్స్, అంటే ఒక కామన్ పీపుల్కి దగ్గరలోనే అన్నీ ఉండేలాగా ఆ కమర్షియల్ బిల్డింగ్లో పెట్టాలని చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ కెఫే, రెస్టారెంట్స్ వస్తాయి, ఒక కాఫీ షాప్, అండ్ పిల్లలకి లైక్ చాలా స్కూల్స్ ఉన్నాయి మోకిలాలో, చాలా కొత్త స్కూల్స్ కూడా వస్తున్నాయి. సో స్టేషనరీ, ఆల్సో జాకీ స్టోర్, ఒక కార్ వాష్ షోరూమ్, సో ఇలాంటివి చాలా, అంటే ఒక కామన్ పీపుల్ బేసిక్ నీడ్స్ అవన్నీ ఆ కమర్షియల్ బిల్డింగ్లో ఉండాలని కొన్ని బ్రాండ్స్తో ఆల్రెడీ డిస్కస్ చేసి కొలాబరేట్ అవుతున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వివాంత గ్రీన్ మెడోస్, అది మా విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్. అవి ఆల్రెడీ వీఆర్ సోల్డ్ అవుట్. ఇది అయిపోయాక వీఆర్ కమింగ్ విత్ న్యూ లేటెస్ట్ విల్లా ప్రాజెక్ట్, అది కూడా లాంచ్ చేసాము. ఇది వచ్చేసి కీసరా ఎగ్జిట్ 8 దగ్గర కొత్త ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ లాంచ్ చేసాము. నిఖిల కన్స్ట్రక్షన్ సక్సెస్ జర్నీలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. వెస్ట్ హైదరాబాద్ లో తిరుగులేని విజయాన్ని అందుకున్న ఈ సంస్థ ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ వైపు అడుగులు వేస్తోంది. కీసర సమీపంలో ప్రకృతి ఒడిలో అత్యాధునిక హంగులతో సిల్వారా పేరుతో విల్లా ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. ఈ రోజు తీసుకునే మంచి నిర్ణయమే రేపటి ఆశలకు వారధి అవుతుంది. ఈ రోజు అవసరాలను, రేపటి అవకాశాలను పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తూ చక్కటి ప్లానింగ్ తో ప్రాజెక్టు డెవలప్ చేసే సంస్థగా రియాలిటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. హైదరాబాద్ ఈస్ట్ సైడ్ బెస్ట్ లొకేషన్స్ లో వండర్ఫుల్ ఎమ్యూనిటీస్ ఉండే ప్రాజెక్టులు ప్లానింగ్ చేసే సంస్థగా రియాలిటీ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. హైదరాబాద్ రియాలిటీ మార్కెట్ లో వరంగల్ హైవే ఇప్పుడు అల్ట్రా మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా ఎమర్జ్ అవుతుంది. కనెక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీస్ ఒకే చోట ఉండడం వల్ల ఇక్కడ ప్రాపర్టీ వాల్యూస్ ఫ్యూచర్ లో రాకెట్ లా దూసుకెళ్లిపోవడం మాత్రం ఖాయం. వరంగల్ హైవే ఫేసింగ్ గా మిడ్ సెగ్మెంట్ పీపుల్ సైతం లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసేలా ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తోంది జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. రేపటి అదృష్టాన్ని ఈ రోజే సొంతం చేసుకునేలా ద బెస్ట్ ప్రాపర్టీ దక్కించుకున్నామని ప్రతి కస్టమర్ అనుకునేలా ప్రాజెక్టులో డెవలప్ చేస్తూ బ్రాండ్ వాల్యూ పెంచుకున్న సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. వరంగల్ హైవేపై ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టులు బెస్ట్ ప్రైజింగ్, సూపర్ ఆఫర్లతో లభిస్తుండడం కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం వచ్చేసాం జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ దగ్గరికి. రైట్ నౌ వీ హావ్ అవర్ ఎండి విత్ us to talk to us today. So let's go and interact with him. Right now we have with us JSR Sun City Group Managing Director Dr. Jadapalli Narayana garu. Hello sir. Hi. So sir, first of all congratulations, 20 years complete చేసుకున్నారు సక్సెస్ఫుల్ గా, and we wish you many more years in the industry of course. So sir, ఇప్పుడు మనం చూసుకుంటే మేజర్ గా ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అని చాలా గ్రో అవుతుంది. అంటే ఈస్ట్ హైదరాబాద్ లో మేజర్ గా వరంగల్ హైవే కానివ్వండి, లేకపోతే భువనగిరి సైడ్ అండ్ యాదాద్రి సైడ్ అంతా కూడా మేజర్ గ్రోత్ కారిడార్స్ లో అవుతున్నాయి. దీనికి రీజన్స్ ఏమంటారు, అండ్ హౌ ఇస్ ఇట్ గోనా బి ఇన్ ద ఫ్యూచర్? ఓకే, చెప్తానమ్మా. ముందుగా 20 సంవత్సరాలు మా కంపెనీ ఇంత సక్సెస్ఫుల్గా విజయవంతం కావడానికి మాకు సపోర్ట్ చేసినటువంటి మా విలువైన కస్టమర్లందరికీ, అలానే 24/7 మా ఎన్నెంటి ఉన్నట్టు మా మార్కెటింగ్ సోదరిమణులకు, అలానే మా స్టాఫ్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలానే మరిన్ని సంవత్సరాలు, మరి 2 decades ఇంకా కూడా మమ్మల్ని ఇలానే ఆదరించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని, సదా మీ సేవలో జేఎస్ఆర్ సన్ సిటీ తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో ముందుగా వరంగల్ హైవే ప్రత్యేకత ఏంటంటే, ఒకటి హైదరాబాద్ ట్విన్ సిటీస్కి చక్కటి రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్ ఉన్నటువంటి ప్రాంతం. ఎయిర్వేస్ అంటే ఇంకా రన్నింగ్ లేదు, మొన్న స్టార్ట్ అయింది, త్వరలోనే స్టార్ట్ అవుతుంది మ్యామ్నూర్ ఎయిర్పోర్ట్. ఒకటి ఈ హైవే నేషనల్ హైవే 163, ఇది అప్ టు ఢిల్లీ వరకు వెళ్తుంది ఛత్తీస్గఢ్ మీదుగా. ఇక్కడ 6 track రోడ్ ఉంది, ఢిల్లీ వరకు రైల్వేస్ ఉంది. పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఈ హైవేలో ఎక్కడ లేవు, వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ లేవు అనమాట. అనేక విద్యా రంగాలు ఉన్నాయి, వైద్య రంగం ఇక్కడ ఉంది. మొన్ననే ఎయిమ్స్ ను కూడా దేశ ప్రధాని గారు వచ్చి దాన్ని వర్చువల్ గా ఓపెన్ చేశారు. అలానే ఒక వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్క్ కూడా, అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ ఓపెన్ చేశారు. దీనివల్ల అనేక లక్షల ఉద్యోగ అవకాశాలు కలగబోతున్నాయి. ఇదే కాకుండా పుణ్యక్షేత్రాలు ఇక్కడ భువనగిరి కోట కావచ్చు, యాదాద్రి కావచ్చు, కొలనపాక కావచ్చు, అలానే స్వర్ణగిరి. ఇదే కాకుండా అప్ టు వరంగల్ మీదుగా మీకు కాళేశ్వరం వరకు అన్ని టెంపుల్సే ఉన్నాయి. విద్యా వైద్య రంగాలతో పాటు చక్కటి ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి, పిలిగ్రిమ్స్ హబ్స్ కూడా అక్కడ కాబోతున్నాయి. కాబట్టి మేము ఈస్ట్ హైదరాబాద్ని ఎంచుకున్న అనేక వెంచర్, దాదాపు 1000 ఎకరాల్లో 50కి పైగా ఆ పరిసర ప్రాంతాల్లోనే మా వెంచర్లు చేయటం జరిగింది. ప్రకృతిని, పచ్చదనాన్ని, ప్రశాంతతను ఎవరు కోరుకోరు?
కానీ అందుకోసం అన్ని విషయాల్లో రాజీ పడాలా? సిటీకి దూరంగా కొండ కోణంలోకి వెళ్ళిపోవాలా? అవసరం లేదు. సిటీకి చేరువలోనే అన్ని మోడర్న్ ఫ్యూచర్స్తోనే కనెక్టివిటీ, లివింగ్ కండిషన్స్ నడుమ ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసే అపూర్వమైన అవకాశం కల్పిస్తోంది ఆర్గానో. మన పల్లె సీమలు మనం మర్చిపోయిన సహజ సిద్ధమైన పరిసరాలకు పుట్టినిళ్ళు. నగరాలు మనం సాధించిన అత్యద్భుతమైన ప్రగతికి ఆడవాళ్లు. రూరల్ ప్లస్ అర్బన్ పర్ఫెక్ట్ బ్లెండ్ మనకి సరికొత్త ఆనందకరమైన జీవనాన్ని పరిచయం చేస్తుంది. అదే రూర్బన్ లివింగ్. తక్కువ వనరులతో ఎక్కువ సౌకర్యాలలో అంతకు మించిన ఆనందంగా ఎలా బ్రతకాలో ఆర్గానో ప్రాజెక్టులను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. హలో సార్, హాయ్. హలో అండి. ఐ వాంటెడ్ టు నో సార్, అంటే మీ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆర్కిటెక్ట్ అది ఎలా హెల్ప్ చేసింది? కరెంట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కరెక్ట్ పాత్లో ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు, దే షుడ్ బి సంథింగ్ డిఫరెంట్ ఐడియాలజీ, సస్టైనబుల్ లైఫ్ గురించి, హ్యూమన్ గ్రోత్కి సంబంధించి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండాలని ఈ ఐడియాలజీ స్టార్ట్ అయిందా? Yeah, honestly speaking, we were consultants. As consultants, we were consultants for Mantri, Lanco, Emaar, a lot of developers. Even now, we are also into practice in FHD, the other company. We know how real estate works. So obviously, మనకి ఆ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అలాగే ఉంటుంది. ఎక్కడ ఒక లొకేషన్లో ఈ ప్రొడక్ట్ మిక్స్ ఉండాలి, ఇన్ని కోట్లలో ఇంత ఫ్లాట్ ఉండాలి, లేకపోతే ఇల్లు ఉండాలి, అప్పుడు అమ్ముడుపోతుంది, రైట్? టార్గెట్ సెగ్మెంట్ ఏంటి, ఇట్లాంటివి యూజువల్లీ ఎనీ డెవలపర్కి ఏంటంటే మార్కెట్ రీసెర్చ్ నుంచి బ్రీఫ్ వచ్చి దాని నుంచి నాకు ఇది కావాలి అని ఒక బ్రీఫ్ టేబుల్ మీదకి వస్తుంది. యాజ్ అన్ ఆర్కిటెక్ట్స్ వీఆర్ ఆల్ యూస్ టు అడ్రస్ దట్ బ్రీఫ్. వీ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చనింగ్ అథారిటీ, వీఆర్ కన్సల్టెంట్స్ కదా. సో ఇప్పుడు మేము అప్పుడు ఏం చేస్తాము, వాళ్ళు ఏదైతే 1 BHK 2 BHK ఇన్ని ఉండాలి, ఇంత పర్సెంటేజ్ ఉండాలంటే దాన్ని బట్టి మనం చేస్తాము. లొకేషన్ కూడా అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మాకు యాజ్ ఆర్కిటెక్ట్స్, ఆల్ ఆఫ్ అస్, నాట్ ఓన్లీ మీ, ఆల్ ఆర్కిటెక్ట్స్ ఆర్ జనరలీ ట్రైన్డ్ అబౌట్ వాట్ ఈస్ హెల్దీ లివింగ్, రైట్? వాట్ ఈస్ సస్టైనబుల్ లివింగ్, అంటే ఎన్వైరన్మెంట్ ఎలా ఉండాలి, ల్యాండ్ని ఎట్లా ట్రీట్ చేయాలి, న్యాచురల్ రిసోర్సెస్ లైక్ వాటర్ కానీ, సన్లైట్, వెంటిలేషన్, వీటన్నిటి గురించి మాకు దట్స్ ద సైన్స్. ఓన్లీ మా కేసులో ఏమవుతుందంటే వీఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఆర్కిటెక్ట్స్ నో. అదర్ ఆర్కిటెక్ట్స్ ఆల్సో ఆర్ అవేర్. బట్ అది టేబుల్ మీదకి ఎందుకు రాదు అంటే, ఒక ప్రాజెక్ట్ని ఇలా ఉండాలి అనే డ్రైవర్ ఏదైతే ఉంటుందో అది సేల్స్ డ్రివెన్ ఉంటుంది. బికాజ్ మాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఇట్స్ ఈ కస్టమర్ ఫస్ట్. ఒక లైఫ్ స్టైల్ ఉందనుకోండి, ఆ లైఫ్ స్టైల్లో ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నాం అనుకోండి. ఓపెన్ స్పేస్ ఎంత ఉండాలి, ఎంత గాలి ఉంటే, గాలిలో కాలుష్యం ఉండకూడదంటే ఎన్ని చెట్లు ఉండాలి, రైట్? వాట్ ఈస్ దేర్ కనెక్షన్ టు ఫుడ్, వాట్ ఈస్ దేర్ కనెక్షన్ టు వెజిటబుల్స్ ఆర్ మిల్క్, వాట్ ఈస్ దేర్ కనెక్షన్ టు ఎవ్రీడే వేకింగ్ అప్, లైక్ వాట్ ఈస్ దేర్ కనెక్షన్ టు బర్డ్స్, బటర్ఫ్లైస్. ఆ కనెక్షన్ ఉంటే మనిషి సైకలాజికల్గా ఎంత డిస్ట్రెస్ అవుతాడు, ఎంత కంఫర్టబుల్గా వాడి లైఫ్ ఉండొచ్చు, రైట్? మూడ్ ఎట్లా ఉంటుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతటిని క్రాఫ్ట్ చేసుకున్నాక దీనికి కండ్యూసివ్ లొకేషన్లో ప్రాజెక్ట్ ఉంటే సరిపోతుంది. సో అవర్ చాయిస్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ టు గో అవే ఫ్రమ్ ద సిటీ అండ్ క్రియేట్ అవర్ ఓన్ స్వర్గం, అంటే మా ఓన్ ఒక లోకం. ఆ లోకల్లో ప్రయారిటీస్ డిఫరెంట్ ఉంటాయి, విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ ప్రోగ్రెస్. ఓకే. అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం. నిజం, మన ఇంటి లోపల ఎంత అందంగా ఉంటే మన రోజువారీ జీవితం అంత ఆనందంగా ఉంటుంది. ఇంటి లోపల భాగానికి అసలైన అందం వచ్చేది మంచి ఇంటీరియర్స్తోనే. ఇళ్ళు, ఆఫీసులను అన్ని హంగులతో అందంగా, ఆధునికంగా తీర్చిదిద్దుకోవాలని ఆశించే మోడర్న్ కస్టమర్ల చాయిస్కు తగ్గట్టు క్వాలిటీ ఇంటీరియర్, బాత్ అండ్ లైటింగ్తో విస్తృత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్న సంస్థ సూర్య ఇంటర్నేషనల్. దాదాపు 35 సంవత్సరాలుగా తెలుగు ప్రజలతో పెనవేసుకుపోయినటువంటి బంధం సూర్య ఇంటర్నేషనల్ది. సంస్థ ఎండి పెండ్యాల హరినాథ్ బాబు గారికి ఇండస్ట్రీపై మక్కువ ఎక్కువ. అందుకే నిర్మాణ రంగానికి చెందిన అనేక అనుబంధ రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తూ అటు భారీ బిజినెస్తో పాటు ఇటు ప్రజలకు, పరిశ్రమకు తమ వంతు సేవలు అందిస్తూ వస్తున్నారు. హలో సార్, హాయ్. హలో. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా చాలా సాధారణ బిజినెస్తో స్టార్ట్ చేశారు యాజ్ అ డిస్ట్రిబ్యూటర్, అండ్ ఇప్పుడు ఒక వాస్ట్ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు. అది అంత అచీవ్ చేయడం ఈజీ కాదు, అండ్ దానికి చాలా ప్యాషన్ ఉండాలి, పర్సీవరెన్స్ ఉండాలి. అండ్ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఎంటర్ప్రెన్యూర్స్, ఇప్పుడిప్పుడే డిస్ట్రిబ్యూషన్లో కావచ్చు లేదా రియల్ ఎస్టేట్లో కావచ్చు వచ్చే ఎంతూజియాస్టిక్ పీపుల్కి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు టు బీ అ లీడర్ సార్? థ్యాంక్ యూ అండి. అంటే ఇది ఎట్లా అంటే ఐ టెల్ యూ, నేను కూడా ఐ గో టు MBA కాలేజెస్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫర్
గివింగ్ మై లెక్చర్ ఆల్సో మై ఎక్స్పీరియన్స్ బికాస్ ఫిలిప్ కోట్లర్ బుక్ లేకపోతే దావర్ బుక్స్ చదివితే వల్ల వచ్చే నాలెడ్జ్ కన్నా నా ప్రాక్టికల్ నాలెడ్జ్ యాజ్ ఐఎమ్ బీయింగ్ ఏ ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్ ఐ వాంటెడ్ టు గివ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ దిస్ థింగ్ టు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్. టుడే స్టార్ట్అప్స్ ఆర్ రియలీ huge startups for coming in India, and India is the destination for next 40-50 years. బోల్డ్ అన్ని అవకాశాలు ఉన్నాయి, వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేసే విధంగా వీఆర్ డెఫినెట్లీ గివింగ్ సమ్ అడ్వైసెస్ టు ది పీపుల్. అండ్ సిమిలర్లీ యాజ్ యూ ఆస్ట్ లాస్ట్ 40 years 30 years, yes, definitely there are hardships and there is no shortcut for success except hard work. సో కష్టపడటము పని చేయటం అనేది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనేది నా ఒపీనియన్. సో డెఫినెట్లీ వీఆర్ డూయింగ్ ఇట్. And my team is working very hard, my companies are working very hard to grow the industry, to facilitate the industry, to accomplish the industry. ఓకే, సో బేసిక్గా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండడం వేరు, లీడర్గా ఉండడం వేరు. సో లీడర్గా ఉండడానికి వాళ్ళ టీంకి ముందుండి నడవడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఉంటాయి. కెన్ యూ నేమ్ దెమ్ సార్? దాంట్లో ఏంటంటే ఐ టెల్ యూ, రిటైనింగ్ ద స్టాఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అండి ఏ కంపెనీకైనా. నా దగ్గర 20 years పైబడి పనిచేసేవాళ్ళు సుమారుగా 60% ఆఫ్ ది పీపుల్ ఉన్నారు. సో దట్ మీన్స్ ఇఫ్ ఐఎమ్ గుడ్ దే గుడ్, ఇఫ్ దే ఆర్ గుడ్ ఐఎమ్ గుడ్. ఇట్స్ వన్ వే, ఇట్స్ ఎ విన్ విన్. సో అలా రిటైనింగ్ ఆఫ్ ది స్టాఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్లీ, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మార్కెట్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మేము కూడా మారుతాం. ఇప్పుడు 30 years బ్యాక్ మేము చేస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీ ఇప్పుడు చేయలేం. డెఫినెట్ ఇట్ మ్యాటర్స్ లాట్. సో ఇక్కడ ఉన్న దాని ప్రకారం మేము చేయటం వల్ల ఈరోజు నంబర్ 1 డిస్ట్రిబ్యూటర్ ఇన్ ఏపీ తెలంగాణలో. దిస్ ఇయర్ విశాఖపట్నంలో మధురవాడ దగ్గర ఒక 10,000 square feetలో డిస్ప్లే సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే కమాండ్ కంట్రోల్ ఎదురుగా కూడా యాక్లియర్ అని చెప్పేసి ఒక కొత్త షోరూమ్ ఒకటి ఇనాగ్రేట్ చేస్తున్నాం. టుడే వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 61% ఆఫ్ ది మార్కెట్ షేర్ జాగ్వార్. ఇదంతా మా కస్టమర్స్, ఆర్కిటెక్ట్స్, బిల్డర్స్, మా డీలర్స్ ఇచ్చిన సపోర్టు. అట్లాగే సేమ్ టైం వీఆర్ ఆల్సో రెస్పాండింగ్ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా ఇవాటి సృజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని విశేషాలతో, మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ ఎస్టేట్ సమాచారంతో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.